హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మూస్ కిచెన్ అండ్ వ్లాగ్. ఈరోజు మన వీడియో వచ్చేసి నేను సండే ఏం కుకింగ్ చేశానో, ఇంకా మండే మార్నింగ్ ఏం కుకింగ్ చేశానో ఈ వీడియోలో చూద్దామండి. నేనైతే సండే ఈవినింగ్ అండి ఇది. సండే ఈవినింగ్ అయితే చికెన్ తీసుకొచ్చారండి మా హస్బెండ్. ఇంకా చికెన్ని లెగ్ పీస్లు అయితే తీసుకొచ్చారు. వాటిని ఇంకా గ్రేవీ వచ్చేలాగా ఫ్రై లాగా చేశానండి. కొంచెం ఎప్పుడు చేసేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ అయితే. ముందుగా అయితే మనం బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం పచ్చిమిరపకాయలు 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే నేను ఒకటి వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని మనం కలుపుకోవాలండి వేయించే వరకు. వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా ఒకటి ఉంటుంది కదండి, ఆ టమాటా కూడా కట్ చేసి పెట్టుకుని వేసుకుని వేయించుకోవాలండి ఉల్లిపాయల్లో. వేసుకున్న తర్వాత చికెన్ శుభ్రంగా కడిగి మనం వాష్ చేసుకున్న తర్వాత వేగిపోయిన టమాటా ముక్కల్లో వేసేసి మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇందాక ఉల్లిపాయలు వేయించినప్పుడు సాల్ట్ వేసాం కదండి, ఉప్పు. అందులో అది కాకుండా ఇప్పుడు ముక్కలు పట్టేటట్టుగా కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. వేసుకుని అవి కొంచెం మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి. మనం ఇందులో ఎటువంటి వాటర్ వేయకోకుండా, ఇంకా చికెన్లోంచి వాటర్ వస్తాయి కాబట్టి ఆ వాటర్ వల్లనే కుక్ అయిపోతుందండి మొత్తం 90%. అలా కుక్ అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం అండి. కారం అయితే కొత్తగా ఆడించిన కారం అండి, అదైతే ఘాటు ఎక్కువ ఉంటుంది, అందుకే నేను తక్కువ వేసానండి. అయినా కానీ ఘాటుగానే ఉంది. వేసుకున్న తర్వాత కలుపుకుని లాస్ట్లో మసాలా, చికెన్ మసాలా ఉంటుంది కదండి, ఆ మసాలా వేసుకుని కలుపుకోవాలండి. మొత్తం గ్రేవీ అంతా ముక్కకు పట్టేంత వరకు ప్యాన్ నుంచి నూనె సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. లాస్ట్లో దించేసే ముందు కొంచెం పుదీనా ఉంటే పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంత టేస్టీ అయినా చికెన్ ఫ్రై రెడీ అవుతుందండి గ్రేవీతోటి. ఇంకా పప్పుచారు అయితే, పెసరపప్పు చారు అయితే నేనైతే మండే మార్నింగ్ చేశానండి. ఈరోజు పెసరపప్పు చారు ఎలా తయారు చేయాలో ఈజీ ప్రాసెస్లో మన వీడియోలో ఉంటుందండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోని చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వంటలు కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఇంకా ఏం కూరలు వండాలో మీరు కామెంట్ చేస్తే నేను అది వండుతానండి. ఇంకా ఇక్కడ కారం వేసేసిన తర్వాత, మ్యారినేట్ చేసేసిన తర్వాత, అది మొత్తం కలిపేసిన తర్వాత మొత్తం ముక్కకు పట్టేటట్టు కలపాలండి. సండే రోజు అయితే మీరు ఏ స్పెషల్ చేశారో కామెంట్ చేయండి. మీకు చికెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. చికెన్లో ఎలాంటి రెసిపీస్ అంటే ఇష్టమో, చికెన్ బిర్యానీ అంటే ఇష్టమో, కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చికెన్ ఫ్రై అంటే ఇష్టం అండి. బిర్యానీ అన్నా కూడా ఇష్టమేనండి నాకైతే. మీకేమి ఇష్టమో కామెంట్ చేయండి. వీక్లీ వన్స్ అయినా మేము బిర్యానీ చేసుకుంటామండి. మీరు కూడా అలాంటి అలవాటు ఉందో లేదో కామెంట్ చేయండి. ఇంకా అయితే చికెన్ గ్రేవీ లాగా అయితే ఫ్రై, ఇంకా అలాగా నూనె సపరేట్ అయ్యేంత వరకు, మనం నూనె పైకి తేలేంత వరకు వేయించుకుంటే కూర పర్ఫెక్ట్గా తయారవుతుందండి. చూడడానికే చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. చూసారా నూనె ఎలా పైకి తేలిందో. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకుంటే
వేసుకుని ఒక 1 మినిట్ ఉంచాక స్టవ్ ఆఫ్ చేయాలండి. కొత్తిమీర వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకూడదు. మొత్తం ఒకసారి కలిపేసుకుని ఇంకా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలండి. అంటే స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆ వేడికి అది మగ్గిపోద్దండి కర్రీ అయితే. అంతేనండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇది మండే మార్నింగ్ అండి. రైస్ అయితే నేను పెట్టేసానండి. రైస్ ఒక స్టవ్ మీద రైస్ పెట్టేసి పెసరపప్పులో కొంచెం 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకుని ఉడికించేసానండి. ప్రెషర్ కుక్కర్లో ఉడికించేసానండి. ఉడికించేసిన తర్వాత అది మెత్తగా స్మాష్ అయిపోయిందండి. స్మాష్ చేసేసుకోవాలి మెత్తగా. అది ఆల్రెడీ నానబెట్టింది కాబట్టి త్వరగా ఉడికిపోద్దండి. అందులో కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం కారం వేసుకోవాలండి. నేనైతే ఇంకా చింతపండు రసం అయితే దీంట్లో ఏమి వేయలేదండి. టమాటాలు అందుకే కొంచెం మనం 2-3 వేసుకుంటే అసలు చాలా టేస్ట్గా ఉంటుందండి. పెసరపప్పు తినడం వల్ల చాలా లాభాలు ఉంటాయండి. మన శరీరం శీతాకాలంలోనే ఎక్కువగా వేడి చేస్తుందండి. వేసవికాలంలో వేడి చేస్తుంది అనుకుంటాం మనము. డిహైడ్రేట్ అయిపోద్దండి శీతాకాలంలో మన బాడీ అయితే. అప్పుడు మనం పెసరపప్పు చారు కాసుకుని తింటే ఎంతో చలవ చేస్తుందండి. మీలో పెసరపప్పు చారు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను తాలింపు పెట్టేస్తున్నానండి. మనం పోపు వేసుకుంటాం కదండి, అలాగే ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని, కరివేపాకు టేస్ట్ ఉంది ఇక్కడ దీనికి. కరివేపాకు వేసుకుని వేయించేసుకోవాలండి. తాలింపు ఎప్పుడైనా సరే బాగా వెల్లుల్లిపాయ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకున్నాక అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే తాలింపు అయితే అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. కొంతమంది అయితే వేసేసి వెంటనే కట్టేస్తారండి. ఎప్పుడైనా సరే వెల్లుల్లిపాయలు మంచిగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు వేయిస్తే అప్పుడు తాలింపు అయినట్టండి పర్ఫెక్ట్గా. అప్పుడు ముందుగా మరిగించుకున్న పప్పుచారు దీంట్లో పెసరపప్పు చారు అయితే తాలింపులో వేసేసుకోవాలండి. అంతేనండి. ఉప్పు అవి చెక్ చేసుకుంటే ఇంకా లాస్ట్లో అయితే నేను కొంచెం కొత్తిమీర వేసానండి. వేసి ఉప్పు అవి చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతే కనుక చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకవేళ చప్పగా ఉంటే కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి, వేడివేడి పెసరపప్పు చారు రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.